నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. ఎవరికీ తెలియని విషయాలు, ఓకే, ఒక జనరేషన్ అంతా వెళ్ళిపోతున్న టైంలో అసలు ఏం జరిగింది, ఆ టైంలో ఎలా ఉండేవారు, వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది, కోపతాపాలు, అన్ని విషయాల గురించి మీరు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది, ఆసక్తి కూడా ఉంటుంది, కానీ చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సో అటువంటి ఆణిముత్యాలను మీరు మాకు అందిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు, వాణిశ్రీ గారు అప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న టైంలో ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా రకాల అవమానాలు మేము భరించాము, ఈ స్టేజ్కి వచ్చాము అని. మరి వాణిశ్రీ గారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీకి కొత్తగా వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు? ఒక టైంలో మీరే చెప్పారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఏంటి ఆ చాలా, ఏం జరిగింది? అంటే వాణిశ్రీ గారు మొదట్లో చిల్లర కొట్టు చిట్టమ్మ, దాసం గోపాలకృష్ణ రాసినటువంటి నాటకాన్ని వేస్తుండేవారు. చిల్లర కొట్టు చిట్టమ్మ అనే నాటకం, హీరోయిన్ క్యారెక్టర్ వేసేది. చలం గారితో, చలం ట్రూప్తో కలిసి వేసేది. చాలా మంచి పేరు అన్నమాట చిల్లర కొట్టు చిట్టమ్మ. చాలా తర్వాత ఏమో జయచిత్ర యాక్ట్ చేస్తుంది, కానీ జయచిత్ర కంటే వాణిశ్రీ చాలా చాలా నాటక స్టేజీ వేరు కదా. స్టేజీలో ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అక్కడ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. అది జూబిలీ హిట్ అయింది అనుకోండి, ఇది కూడా నాటకం కూడా మంచి హిట్ అయింది. అప్పుడు ఆవిడ సినిమాలో హీరోయిన్ అంటే అందరూ కూడా ఆవిడ రంగు చూసి చాలా వేలకోలం చేసేవారు అన్నమాట. తర్వాత ఒకరోజు భీష్మ షూటింగ్ జరుగుతుండగా ఆవిడని తీసుకెళ్ళారు బిఏ సుబ్బారావు గారు. అక్కడ ఏవిఎం మొయ్యప్పన్ అని ఏవిఎం ప్రొడ్యూసర్ అన్నమాట. ఈవిడని తీసుకొచ్చారే బాబా, నడిపే ఉంటే అదే ఉంటే ఎక్కడ ఆవిడ సినిమా ఆర్టిస్టా, డ్రామా ఆర్టిస్టా, డ్రామా ఆర్టిస్ట్ కూడా పనికొస్తుందా అని గట్టిగా మందలించి పంపించేశారు. వాణిశ్రీ గారిని మందలించి పంపించేశారన్నమాట. అప్పుడు చాలా చాలా ఏడ్చింది. ఎప్పటికైనా సరే నేను హీరోయిన్ అవలేనా అని. ఇది ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఎందుకంటే ఆయన నాకు తెలుసు. ఎవరంటే చెంచురామయ్య అనే ప్రొడక్షన్ కంట్రోల్ని పట్టుకుందన్నమాట. చెంచురామయ్య అంటే అప్పటికే బాగా ఒక 60 ఏళ్ళు పైబడిన వాడు. ఈ చిన్న పిల్ల వాణిశ్రీ పట్టుకుంది. ఏమండి, నేను ఎంత కష్టమైనా పడతాను, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి, అది మీ చేతుల్లో ఉంది, మీరు చెప్తే ఎవరు కాదంటారు, దయచేసి మీరు నాకు మంచి అవకాశాన్ని ఇప్పించండి అని దండం పెట్టుకుంది. ఆ తర్వాత కూడా వాణిశ్రీని చాలా హేళనగా చూసేవారన్నమాట. మా హేళన అంటే మామూలుగా కాదు. ఒకసారి ఒక 5 మంది ప్రొడక్షన్ వాళ్ళు దాడి చేశారు. దాడి చేసిన ఆవిడ కొంచెం పౌరుషం ఉంది కనుక మొత్తానికి ఏదో తమాయించుకొని వాళ్ళు 4 దెబ్బలేసి. భీష్మ సినిమాలో రిజెక్ట్ చేశారు కదా, కానీ ఏదో చిన్న పాత్రలో ఉన్నట్టున్నారు. చిన్న పాత్ర ఇచ్చారు, ఏదో ఆ బిఏ సుబ్బారావు గారు పిలిపించారు కనుక ఓ చిన్న పాత్ర ఇచ్చారు, క్యారెక్టర్ చెప్పింది. ఇక్కడ దాడి చేస్తే వాళ్ళని ఆ దాడిని ఢీకొని కూడా. ఎందుకు దాడి చేశారు వాణిశ్రీ గారు? ఏం లేదు, అంటే అప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ అంటే, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్ అంటే వాళ్ళు కొంచెం కేవలంగా చూసేవారు. కేవలంగా అంటే కొంచెం తక్కువగా చూశారు అన్నమాట. అట్లాంటి తక్కువగా చూసినటువంటి ఆ ప్రయత్నం చేశారు. ఈవిడ కూడా దాన్ని సరైన సమాధానం చెప్పేసింది. దాని తర్వాత కొన్నేళ్ళు పోయిన తర్వాత ఏవిఎం స్టూడియో వాళ్ళు చిట్టి చెల్లెళ్ళు అనే సినిమా తీశారు. ఆ చిట్టి చెల్లెల్లో చెల్లెళ్ళు క్యారెక్టర్ అంటే మెయిన్ ప్రధానమైన క్యారెక్టర్ ఆవిడ యాక్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకు వాణిశ్రీ గారు అని అనుకున్నారంటే అప్పుడు బాగా పేరు వచ్చేసింది కదా, చాలా సినిమాల్లో చేసింది కదా, చాలా యాక్ట్రెస్గా చాలా పేరు వచ్చింది. ఎన్టీ రామారావు చెప్పారు ఎవరు చిట్టి చెల్లెలుగా బాగుంటుందంటే అప్పటికి ఈవిడ చంద్రకళకి అంత ఇమేజ్ లేదు. అందువలన ఆయన చెల్లుడుగా రామారావు గారిని సజెస్ట్ చేశారు. అంటే అందరికీ ఉంది, చిట్టెల్లు క్యారెక్టర్ ఎవరు బాగా చేస్తారంటే ఈవిడే చేస్తారని చెప్పేసి. అది చాలా బరువైన క్యారెక్టర్ కూడా, చాలా చాలా బరువైన క్యారెక్టర్. అంటే అక్కడ మూడు చచ్చిపోయినట్టు ఇక్కడ మంగళగౌరి అనే రసం చేస్తుంది. నేను అప్పుడు కాకినాడలో
కల్పన టాకీస్లో ఉన్నాను నేను. ఓ జనాలు అంతా ఏడుపు ఘోష. మంగళగౌరి అది ఉంది కదా, ఆ పాట పాడుతుంటే అక్కడ చచ్చిపోయి ఉంటాడు అన్నమాట. ఎన్టీ రామారావు నోట్లో గుడ్డ కుక్కుంటూ ఏడుస్తుంటాడు. ఆ చెల్లికి ఎలా నిజం చెప్పాలి? చెల్లి అనలేడు. చెల్లికి ఏంటంటే అందరికీ మామూలుగా వాయినాడు ఇస్తుంటుంది. ఆ ఉక్కిరి బిక్కిరే ఏడ్చి ఆ చివరికి తెలిసే క్షణంలో మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ అన్నమాట. అక్కడ మన కాకినాడలో మిగతా అన్ని ఊర్లు ఒక పద్ధతిలో ఉంటారు. కాకినాడలో సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్లోనే సినిమా ఎలాగుంటుందో చెప్పేస్తారు. అలాంటిది ఆ సినిమా అయిన తర్వాత విపరీతమైనటువంటి పొగడ్తలన్నమాట. ఆడవాళ్ళు ఎంత ఆ చిట్టితల్లి సినిమాకి అంత పేరు వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే అవమానం చేశారో ఆ మొయ్యప్పన్ గారే పిలిపించి నీ తాలూకు ప్రతిభ, నీ తాలూకు అది గొప్పదనాన్ని మేము అర్థం చేసుకోలేకపోయామ్మా. మాకు ఒక 3 సంవత్సరాల పాటు మీరు ఇస్తే హీరోయిన్గా మీ సినిమాలు తీసుకుంటాం అని చెప్పారు. అయితే సారీ అండి, నేను ఒకసారి డేట్స్ ఖాళీ ఉంటే ఇస్తాను అంతేగాని నేను అలాగే ఎవరికి నేను లొంగిపోను, ఎవరి కంట్రోల్లో ఉండదలుచుకోలేదు. నాకు డేట్స్ ఖాళీగా ఉంటే ఇస్తాను, నేను కోరిన రెమ్యూనరేషన్ ఇస్తాను, మీ మీద నాకు ఏమి పగా ప్రతీకారం లేదని ఆయన చెప్పింది. లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి కండిషన్స్ పెట్టారు? ఏమైనా కండిషన్స్? మహారాణి అంటే లైమ్ లైట్లోకి వచ్చినట్టయితే నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంది, ఎన్టీ రామారావు కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంది, దసరా బుల్లోడికి నాగేశ్వరరావు కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంది అన్నమాట. ప్రేమనగర్కి కూడా నాగేశ్వరరావు కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంది. ఎవరైతే ప్రొడక్షన్ బాయ్స్ దాడి చేశారో వాళ్ళ సెట్లోనే తన్ని నేనున్నంతకాలం మీరు నాకు కనిపించడానికి వీల్లేదు, సేకౌట్ అని చెప్పింది మాట. వాళ్ళకి మొత్తం వాళ్ళని ఎవరు బుక్ చేసుకోలేదు కూడా బాయ్స్గా, అలాగా ఇంకా వేరే పనులు చేసుకొని బతికారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే వాణిశ్రీ గారికి అంత గుండెల్లో పగ ప్రతీకారం ఉండేది. ఒకటి ఏమైనా అనుకుంటే మాత్రం అది సాధించేది అన్నమాట. దట్ ఈజ్ వాణిశ్రీ. ఆ ఏవిఎం చెట్టియారు సారీ చెప్పాడు, వీళ్ళు సారీ చెప్పినప్పుడు కూడా ఉంచలేదు. తర్వాత ఏం చెట్టిఆర్ గారే డబ్బులు మీకు ఇస్తానమ్మా ఎక్కువ ఇస్తానన్నప్పుడు కూడా చేయలేదు. అంటే వాణిశ్రీ అంటే హీరోయిన్గా అప్పుడు అంత కమెంట్ చేసింది, మిగతా వాళ్ళు కాదు. రామారావు నాగేశ్వరరావు గారు ఎంత కమెంట్ చేశారో తర్వాత జమున గారు వాణిశ్రీ గారు అంత కమెంట్ చేశారు అన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేవారు ఇండస్ట్రీ. వెరీ పర్ఫెక్ట్. ఎంత ఆవిడ చాలా మరి ఎన్ని సినిమాలు, సంవత్సరానికి 12 సినిమాలు చేసేవారు. ఇప్పుడు వాణిశ్రీ గారు నాగేశ్వరరావుతోని, రామారావుతోని, శోభన్ బాబుతోని, కృష్ణతోని, రామకృష్ణతో అందరితో చేసేవారు. అది దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ వాణిశ్రీ. వాణిశ్రీ గారి గురించి చాలా మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.